హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా సరిపోనందువలన రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కొందరి మాటలు వివాదాస్పదంగా మారుతాయి. అలాగే ధనపరంగా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని మార్పులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనం నడపకపోవడమే ఈరోజు మీకు మేలు చేస్తుందని చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలిగే అవకాశం ఉన్నది. అలాగే పాడి పరిశ్రమలో కూడా నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కాస్త ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు సొంత నిర్ణయాలు తీసుకోవడం అంత కలిసి రాకపోవచ్చు. కాబట్టి పెద్దల సలహాలు తీసుకోండి, లేదా ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే వారి సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం మేలు చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ విధంగా చేయడం వలన మీ వ్యాపారం లాభాల బాటన పడుతుందని చెప్పవచ్చు. ఇక ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరంగానైతే అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే మీరు అనుకున్న పని జరగకపోవచ్చు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే కుటుంబంలో చికాకులు అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య వివాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున కాస్త ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక అనేక రకాల ఆటంకాల వలన కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలైతే తప్పవు. అలాగే విలువైన వస్తువులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తారు, కానీ వాటిని పోగొట్టుకోవడమే జరుగుతుంది. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు కాస్త చికాకు పరిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే బంధువుల నుండి కొన్ని విషయాలలో ఒత్తిడిలనేవి పెరుగుతాయి. ఇక మీ ద్వారా సహాయం పొందిన కొందరు మీకే వ్యతిరేకులై ఈరోజు నిలుస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కాస్త ఊరట కలిగే సమయంగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి చాలా వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వివాదాలకు దూరంగా మసులుకోవడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమే అవుతుంది. ఇక మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు నారాయణ మంత్రాన్ని జపించడం, అలాగే శివాలయంలో పాలాభిషేకం చేయించుకోవడం, అలాగే బుధగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.